రైట్, ఇక బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ ఈ పేరు వింటేనే సామాన్యుడు సైతం భయపడతాడు. కానీ సంపన్న వర్గాల్లో ఇది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు, పర్యవేక్షణ లేని స్వేచ్ఛ ఉన్నత వర్గాల బిడ్డలను నరక కూపంలోనికి నెట్టేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కొంతమంది రాజకీయ నేతల వారసులు, ప్రముఖుల పిల్లలు డ్రగ్స్ కేసులో దొరకటం చూస్తూ ఉంటే వ్యవస్థ ఎంత లోతుగా పాడైపోయిందో ఇటే అర్థమవుతోంది. అయితే ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే దొరికిన వారు మాత్రమే దొంగలుగా మిగిలిపోతున్నారు. పలుకుబడిని ఉపయోగించి బయటపడకుండా తప్పించుకుంటున్న వారు ఇంకా సమాజంలో దొరలుగానే తిరుగుతున్నారు. ఈ వివక్షే డ్రగ్స్ మహమ్మారి మరింతగా వేళ్లూనుకోవటానికి ప్రధాన కారణం. రైట్, ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ మహమ్మారి ఎంతగా వ్యాపించుకుపోయిందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన దేశంలో ఈ డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం ఒకవైపు కసరత్తు చేస్తూ ఉంటే బడాబాబులు, ప్రముఖుల పిల్లలు ఇందులో విచ్చలవిడిగా వారికి ఉన్నటువంటి సంపాదనను వినియోగించుకొని డ్రగ్స్ మహమ్మారి కూపంలో పడిపోతూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ లో అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఏదైతే అంతర్రాష్ట్ర అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రగ్స్ మహమ్మారిన పెద్ద ఎత్తున అటు ఏదైతే యువత, దాంతోపాటు అదేవిధంగా చిన్నారులు కూడా పెద్ద ఎత్తున దీని బారిన పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ డ్రగ్స్ దేశాలు, అంతర్రాష్ట్రాలు దాటి రాష్ట్రాల్లోకి విస్తరిస్తున్న అంటే ముఠా ఎవరైతే ఉన్నారో ఈ ముఠాని కూడా నిలువరించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఫెయిల్ అయినట్లుగానే అనిపిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా నిఘా వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వాల కన్నా పెద్ద ఎత్తున నిఘా వర్గాలు ఎప్పుడూ కూడా వీటిపైన పెద్ద ఎత్తున ఫోకస్ ఉండాల్సిన పరిస్థితి. అయితే దీంట్లో ఆ ఫోకస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దాంతోపాటు ఈ నిఘా వర్గాల ఫోకస్ అనేది పెద్ద ఎత్తున తగ్గిందనే చెప్పుకోవాలి. దీంట్లో ఈ డ్రగ్స్ మహమ్మారిన పడుతుంది పెద్ద ఎత్తున చిన్నారులు, అదేవిధంగా యువత ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వాటికి బానిసలవుతున్న పరిస్థితి. వీటితో పాటు రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినీ ప్రముఖులు వీరందరూ కూడా పెద్ద ఎత్తున వీటి బారిన పడటం, వీళ్ళందరినీ కూడా చూసి ఫ్యాషన్గా యువత కూడా దీంట్లో పెద్ద ఎత్తున బారిన పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇటీవల కాలంలో మొయినాబాద్ ఏదైతే ఈ 2-3 రోజుల్లో జరిగిన వరుస ఘటనలు ఏవైతే ఉన్నాయో, మొయినాబాద్లో జరిగిన ఏదైతే ఈ రేవ్ పార్టీలో ఏలూరు ఎంపీ కూడా ఏదైతే మహేష్ యాదవ్ ఇప్పటికే దాంట్లో ముద్దాయిగా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనిపైన ఇప్పటికే ఆయన కూడా స్పందించారు. అంటే ఈ డ్రగ్స్ రేవ్ పార్టీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వేరే వ్యక్తులు అనివార్య కార్యాలు ఏదైతే కారణాల వల్ల కొంత పిలవడం, వాటికి అటెండ్ అవటం అనేది జరిగింది. దీనివల్ల ఈరోజు నా పైన వస్తున్న వాస్తవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కొంత స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పని ఆయన కూడా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ డ్రగ్స్ మహమ్మారి వల్ల పెద్ద ఎత్తున యువత, అదేవిధంగా సినీ ప్రముఖుల పిల్లలు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు వీరంతా కూడా వాటి బారిన పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా వీటన్నిటిని నిలువరించడంలో మాత్రం నిఘా వర్గాలు అయితే పూర్తిగా ఫెయిల్ అయ్యాయని చెప్పొచ్చు. దీంట్లో ఏదైతే డ్రగ్స్ ఏదైతే ఉందో డ్రగ్స్ కానీ, అదేవిధంగా గాంజాయి వీటన్నిటి పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడం, వాటన్నిటినీ కూడా సరఫరాని నిర్మూలించడం, వాటి సరఫరాని అరికట్టే విధంగా అయితే చర్యలు చేపట్టాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. వీటి పట్ల ఏదైతే ఉంటుందో వాటన్నిటిని అరికట్టడం వల్ల యువత, అదేవిధంగా చిన్నారులు కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున వీరంతా కూడా దాని బారిన పడకుండా కొంత నిలువరించే శక్తి అయితే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా మరింతగా వాటి పట్ల ఎవరైతే ఎడిట్ అయి ఉన్నారో వీరందరినీ కూడా కొంత ట్రైనింగ్ క్లాసులు ఇవ్వాల్సి ఉంటుంది. వారందరికీ కూడా ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా పెంపొందించి వాటి పట్ల కొంత అవగాహన కల్పించి యువతనైతే కొంత కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారంలో మాత్రం రాజకీయ ప్రముఖుల పిల్లలు మాత్రం వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కూడా బయటికి రాని పరిస్థితి. కానీ ఎవరైతే సామాన్యుడు ఉంటాడో సామాన్యుడు మాత్రం
వీటిల్లో కనుక చిక్కుకొని ఉంటే వాళ్ళందరి పేర్లు బయటకు వస్తున్న పరిస్థితి. కానీ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖుల పిల్లలు మాత్రం ఏ రోజు కూడా వాటిల్లో ఇన్వాల్వ్ అయినా కూడా వారి పేర్లు మాత్రం ఏ రోజు బయటికి రానివ్వకుండా అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి. అంటే ఈ అధికారులని వాళ్ళు అంత బలోపేతం చేస్తున్నప్పుడు ఇటు రాజకీయ ఏదైతే ఉందో రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సినీ ప్రముఖుల పిల్లలను మాత్రం వాళ్ళు కాపాడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ చిన్న ఏదైతే నిరుద్యోగ యువత, అదేవిధంగా వీళ్ళంతా కూడా వాటి బారిన పడటం, వాటి వల్ల చూసుకున్నట్లయితే అని కొన్ని మాదక ద్రవ్యాలు వాటి పట్ల బానిసలైన వ్యక్తులు వాటి వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా సభ్య సమాజానికి కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.